ముద్దాయి జ్యుడిషియల్ కస్టడీ నుంచి తప్పించుకున్నాడు కాబట్టి ఎటువంటి వాదనలు వాయిదాలు లేకుండా ముద్దాయి యష్కి ఒక్క నిమిషం జడ్జి గారు నా భర్త ఎక్కడికి పారిపోలేదు జడ్జి గారు. కోర్టుకు తీసుకొచ్చే దారిలో నా భర్తని చంపాలని కొంతమంది ప్లాన్ చేశారు. నా భర్తని కాపాడుకోవడం కోసం నేనే వెళ్లి నా భర్తని అక్కడి నుంచి తప్పించి తీసుకొచ్చాను. నీ భర్త మీద హత్యా ప్రయత్నం జరిగిందా? అవును జడ్జి గారు, ఇది రెండోసారి. మొదటిసారి జైల్లో జ్యుడిషియల్ రిమాండ్లో ఉన్నప్పుడు జరిగింది. ఆ రోజు నా భర్తని చంపాలని ట్రై చేశారు. కావాలంటే జైలు సిబ్బందిని అడగండి. ముద్దాయి క్షేమంగా వచ్చాడు కాబట్టి భవానీ గారు మీ ఆర్గ్యుమెంట్ మొదలు పెట్టండి. యువర్ ఆనర్, సాక్ష్యాలు సబ్మిట్ చేయడానికి మాకు కొంచెం టైం కావాలి. ఇంకా ఎంత టైం కావాలండి? ఆల్రెడీ 14 రోజులు టైం ఇచ్చారు. ఒక మనిషి చనిపోయాడు, ఇంకెవరి ప్రాణాలైనా పోవాలనా వాయిదా అడుగుతున్నారు? యువర్ ఆనర్, ఇంకా టైం ఇచ్చి వేస్ట్. ఈ కేసులో ఈరోజే ఫైనల్ జడ్జిమెంట్ ఇచ్చేసి బాధితులకు న్యాయం జరిగేలా చూడవలసిందిగా మిమ్మల్ని రిక్వెస్ట్ చేస్తున్నాం. యువర్ ఆనర్, నా క్లయింట్కి న్యాయం జరగడానికే నేను టైం అడుగుతున్నాను. మీరే ఆలోచించండి మై లార్డ్. కానీ నిజంగా నా క్లయింట్ తప్పు చేసిన వాడే అయితే తనకి తప్పించుకునే అవకాశం ఉన్నా సరే మళ్ళీ ఈ కోర్టుకొచ్చి మీ ముందు ఎందుకు హాజరవుతాడు? ఇప్పుడు జరిగిన సంఘటనే కాదు, ఇంతకు ముందు కూడా కోర్టు ఆవరణలో మీరు చూస్తుండగా మీ సమక్షంలోనే ఏం జరిగిందో కూడా మీరు కళ్ళారా చూశారు. ఒక ఖైదీ తప్పించుకుని పారిపోతుంటే తన ప్రాణాలకి తెగించి అతన్ని పట్టుకుని పోలీస్ వారికి అప్పగించాడు. సార్, మనం అనుకున్నదేంటి, మీరు చేసేదేంటి? నేను నీతో పాటు పారిపోవడానికి రాలేదురా, నిన్ను పట్టించడానికి వచ్చా. రా. నా క్లయింట్కి చట్టమన్నా న్యాయస్థానమన్నా విలువ గౌరవం ఉన్నాయి. అలాంటి వాడు తప్పు చేశాడంటే ఎలా నమ్ముతారు యువర్ ఆనర్? వంద మంది నేరస్తులు తప్పించుకున్నా పర్వాలేదు కానీ
ఒక్క అమాయకుడికి కూడా శిక్ష పడకూడదని మన చట్టంలో ఉంది యువర్ ఆనర్. అందుకే ఇంకొక్క వాయిదా అడుగుతున్నాను. నా క్లయింట్ ఏ ఫ్రాడ్ చేయలేదని ప్రూవ్ చేయడానికి దయచేసి ఇంకొంచెం టైం ఇవ్వవలసిందిగా కోరుతున్నాను. యువర్ ఆనర్, డిఫెన్స్ లాయర్ గారు ఇలా టైం అడుగుతున్నారంటే నాకెందుకో అనుమానంగా ఉంది. వీళ్ళ వెనక ఇంకెవరో ఉన్నారనిపిస్తుంది. ఇంకొంచెం టైం ఇస్తే జనాల దగ్గర కొట్టేసిన డబ్బుని పూర్తిగా మాయం చేసేసి చేతులు ఎత్తేస్తారనిపిస్తుంది. భవానీ గారు, ఇంకా ఎందుకు టైం అడుగుతున్నారు? ఆల్రెడీ మీకు 14 రోజులు టైం ఇచ్చాం. ఒక్క ఎవిడెన్స్ సబ్మిట్ చేయలేదు, మళ్ళీ టైం అడుగుతున్నారు. ఇలా అయితే ఎలాగండి? యువర్ ఆనర్, ఎవిడెన్స్లు కలెక్ట్ చేసే పనిలోనే మేమున్నాం. అవి సబ్మిట్ చేయడానికి కొంచెం టైం పడుతుంది. అందుకే ఇంకో వాయిదా ఇవ్వమని నేను వేడుకుంటున్నాను. సరే, ముందైతే ప్రాసిక్యూషన్ జరగనివ్వండి. మీకు ఇంకో వాయిదా ఇవ్వాలా లేదా అనేది అప్పుడు డిసైడ్ చేస్తాను. యువర్ ఆనర్, ఇంకా ఎలాంటి ప్రాసిక్యూషన్ అవసరం లేదు. ఇది క్లియర్ కట్ కేస్. అంటే డే 1 నుంచి ముద్దాయే ఫ్రాడ్ చేశాడు అనడానికి కావాల్సిన సాక్ష్యాలన్నీ మీకు సబ్మిట్ చేశాము. అవన్నీ మీ దగ్గరే ఉన్నాయి. వాటిని పరిశీలించి ఫైనల్ జడ్జిమెంట్ ఇవ్వవలసిందిగా కోర్టు వారిని కోరుతున్నాను యువర్ ఆనర్. అబ్జెక్షన్ యువర్ ఆనర్. పీపీ గారు పదే పదే నా క్లయింట్ ఫ్రాడ్ చేశాడు అంటున్నారు. నిజంగా ఫ్రాడ్ చేసుంటే నా క్లయింట్ మీద ఎందుకు 2 సార్లు హత్యా ప్రయత్నం జరిగింది? దీన్ని బట్టి చూస్తే ఈ ఫ్రాడ్ చేసిన వారు వేరే వాళ్ళు ఉన్నారు. వాళ్లే నా క్లయింట్ని అన్యాయంగా ఈ కేసులో ఇరికించి చంపాలని ట్రై చేస్తున్నారు. నా క్లయింట్ చనిపోతే ఎలాంటి ఎవిడెన్స్లు లేకుండా కేసు తన మీద పడి శిక్ష పడుతుంది. అందుకే హత్య ప్రయత్నం చేస్తున్నారు. ఆబ్జెక్షన్ యువర్ ఆనర్. ఈ హత్యా ప్రయత్నం అనే ప్లాన్ యష్దే ఎందుకు అయి ఉండకూడదు? తన మీద హత్యా ప్రయత్నం జరుగుతున్నట్టుగా నాటకం ఆడి తను ఏ తప్పు చేయలేదని కోర్టు వారిని తప్పుదోవ పట్టించడానికి ఇలా చేశాడేమో. ఇప్పుడు మీరు చెప్పింది నిజమనడానికి మీ దగ్గర ఏదైనా సాక్ష్యం ఉందా పీపీ గారు? ఈ కేసులో అతి ముఖ్యమైన సాక్షి ఒకరున్నారు యువర్ ఆనర్. మీరు పర్మిషన్ ఇస్తే ప్రవేశపెడతాం. పర్మిషన్ గ్రాంటెడ్. ఎవరో ఆ అతి ముఖ్యమైన సాక్షి పీపీ గారు? ఆ సాక్షి ఎవరో కాదు, ముద్దాయి భార్య సింధు. సింధు గారు, మీరు ఇక్కడికి వస్తే కొన్ని ప్రశ్నలు అడుగుతాం.